గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. 15 ఆగస్టులోపు పూర్తి కాని రైతు రుణమాఫీ, 2 లక్షలకు పైగా అన్నదాతలకు రేవంత్ సర్కార్ మొండిచేయి. రుణమాఫీ కాని రైతులకు అండగా బీఆర్ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తామన్న కేటీఆర్. రుణమాఫీ చేయడంలో సర్కార్ పూర్తిగా విఫలం, రైతులను మోసం చేసిన రేవంత్ గద్దె దిగాల్సిందేనన్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతల కన్నెర్ర, రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ప్రముఖ గాయని పి సుశీలకు తీవ్ర అస్వస్థత, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం ప్రదర్శించింది. రేవంత్ సర్కార్ రుణమాఫీ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లక్షలాది మంది అన్నదాతలకు మాఫీకి దూరం చేసింది. బీఆర్ఎస్ లక్ష రుణమాఫీకి 36.68 లక్షల మంది అర్హులు కాగా, కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 22.37 లక్షల రైతులని అర్హులుగా పేర్కొంది. ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలు చేసి చేతులు దులుపుకుంది. వివిధ కారణాలు, షరతులతో 2 లక్షలకు పైగా రుణమున్న రైతులను మర్చిపోయింది. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలు చేసింది. వివిధ కారణాలు, షరతులతో 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులను మర్చిపోయింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ కాలేదు. అసంపూర్తిగా మాఫీ చేస్తే మొత్తం మాఫీ ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం 2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకు కూడా రుణమాఫీ చేసి ఉంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదనే ఖ్యాతి దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ నిజం, అమలు అబద్ధం అనే విమర్శను ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 32.5 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కానీ 22.2 లక్షల మందికి 17,869 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా 10.3 లక్షల మందికి మాఫీ కాలేదు. వీరికి ఇంకా 13,131 కోట్ల రుణాల మాఫీ చేయాల్సి ఉంది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు మాఫీ చేసింది. రెండో విడతలో 1.5 లక్షల వరకు రుణం గల 6.40 లక్షల రైతులకు 6,190 కోట్లు మాఫీ చేయగా, మూడో విడతలో 2 లక్షల వరకు రుణం గల 4.46 లక్షల రైతులకు 5,644 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ విధంగా నెల వ్యవధిలో 3 విడతల్లో కలిపి 22.2 లక్షల రైతులకు 17,888 కోట్లను మాఫీ చేసింది. ఇంతకు రెండింతల మంది రుణ విముక్తులు కాలేకపోయారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ అని ప్రకటించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిబంధనలు విధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేయడంతో దాదాపు 48 లక్షల మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డు లేకున్నా, ఆదాయ పన్ను చెల్లించినా, అక్షర దోషాలున్నా, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా, పెన్షన్ పొందుతున్న వారికి కూడా రుణమాఫీ కాలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 10.30 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. వాస్తవ లెక్కలు పరిశీలిస్తే ఈ సంఖ్య అంతకు 4 ఉంటుంది. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ 3 విడతల్లో కలిపి 22.2 లక్షల మందికే రుణమాఫీ చేయడంతో ఇంకా 48 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాకపోవటం గమనార్హం.
గతంలో 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య, సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. దీంతో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీలో రైతుల సంఖ్య భారీగా తగ్గించింది. ₹1,00,000 వరకు రుణం తీసుకున్న రైతుల సంఖ్యతో పోల్చితే 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళ సంఖ్య సహజంగానే ఎక్కువ ఉండాలి. కానీ ఇందులోనూ సర్కార్ మాయ చేసింది. 2018లో రైతు బంధు లెక్కల ప్రకారం రైతుల సంఖ్య 50 లక్షలు మాత్రమే. క్రమేణా ఈ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రైతు బంధు లెక్కల ప్రకారం రైతుల సంఖ్య సుమారు 70 లక్షలు. అంటే గడిచిన 6 ఏళ్ల కాలంలో 20 లక్షల మంది రైతులు పెరిగారు. దీంతో పాటు రాష్ట్ర ఏర్పాటు సమయంలో సాగు భూమి విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా ప్రస్తుతం ఇది 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. గడిచిన 6 ఏళ్లలో సుమారు 32,000 కోట్ల పంట రుణాలు పెరిగాయి. 2018-19లో బ్యాంకులు రైతులకు 33,000 కోట్ల పంట రుణాలను మంజూరు చేస్తే గత ఏడాది 65,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 వరకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంతో పోల్చితే కాంగ్రెస్ రుణమాఫీకి రైతుల సంఖ్య పెరగాలి, కానీ తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ 22.37 లక్షల మందికే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. అంటే బీఆర్ఎస్ 1,00,000 రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీలో 14.31 లక్షల మంది రైతులు తగ్గటం గమనార్హం. బీఆర్ఎస్ 1,00,000 రూపాయల రుణమాఫీకి 19,198 కోట్లు కావాలని అంచనా వేస్తే కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రూపాయల రుణమాఫీని 17,933 కోట్లతోనే పూర్తి చేసింది. బీఆర్ఎస్ 1,00,000 రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 1,265 కోట్లు తగ్గటం గమనార్హం. తొలుత రుణమాఫీకి 40,000 కోట్ల వరకు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత 31,000 కోట్లు అని చెప్పారు. ఇక బడ్జెట్ లో మాత్రం 26,000 కోట్లని పేర్కొన్నారు. అప్పుడే రుణమాఫీ నిధులపై అందరికీ సందేహాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ చివరికి ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం 17,933 కోట్లు మాత్రమే. దీని ద్వారా ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదని తేటతెల్లమైంది. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మమా అనేసింది. అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 9న 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కాడు. ఆ తర్వాత మెల్లగా మాట మారుస్తూ 3 విడతల్లో ఆగస్టు 15లోగా 2 లక్షల రుణాలను మాఫీ చేస్తానని కనిపించిన దేవులపై ఓట్లు వేసి కాలం గడిపాడు. తీరా గడువులు రాగానే రుణమాఫీపై కొర్రీలు వేశాడు. రుణమాఫీ చేస్తున్నామని ప్రకటిస్తూనే కొర్రీలకు శ్రీకారం చుట్టాడు. అయితే రైతులకు జరిగిన మోసంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతుంది. ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్నదే తమ ఉద్దేశమని, దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పరంగా ఒత్తిడి తెస్తామని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మిగిలిన వారికి కాలేదని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించామని అన్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు. 973 PSCS లో చైర్మన్లు, డైరెక్టర్లు బీఆర్ఎస్ వాళ్ళేనని, రైతు బంధు సమితి సభ్యులతో తమకు బలమైన వ్యవస్థ ఉందని, వారి ద్వారా వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుంటారని వివరించారు. వారం పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు.
ముందుగా ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి సీఎం నియోజకవర్గం వరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని, జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రం ఇస్తామని వెల్లడించారు. అప్పటికే ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ శాఖ మంత్రిని కలుస్తామని అన్నారు. ఆ తర్వాత సీఎం గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని స్పష్టం చేశారు. 47 లక్షల మందికి 49,000 కోట్ల రుణమాఫీకి కావాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో తేల్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే రుణమాఫీకి 31,000 కోట్లు అంటూ కేబినెట్ తీర్మానం చేసి 26,000 కోట్లకు బడ్జెట్ ఆమోదించిందని, చివరికి 17,000 కోట్లతో మమ అనిపించారని ఆరోపించారు. 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, మిగతా 25 లక్షల రైతుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు దాదాపు 1.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించే చర్యలకు కాంగ్రెస్ దిగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయించడం దేనికి సంకేతమని నిలదీశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట అభివృద్ధికి మారు పేరుగా తీర్చిదిద్దామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలను పెంచానని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచక శక్తులను మేధావులు విజ్ఞులు ఆలోచించాలని హరీష్ రావు సూచించారు. సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్లో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హరీష్ రావు సన్మానించారు. సిద్దిపేట అంటే అభివృద్ధికి మారు పేరుగా మార్చాం. సిద్దిపేట అంటే అది విద్యలోనైనా, వైద్యంలోనైనా, అభివృద్ధిలోనైనా అన్ని రంగాల్లో ప్రేమలో, దాతృత్వంలో, సేవలో, మంచితనములో సిద్దిపేట కీర్తి పెంచేటట్టుగా ఎలా పనిచేసిందో కూడా మీ అందరికీ తెలుసు. 10 ఏళ్లు మొన్నటిదాకా నేను మంత్రిగా ఉన్నా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంచామో, మరి నిర్ణయాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట ప్రతిష్టను ఏ రకంగా మసకబారుస్తుందో మా ఎన్జీఓస్ భవన్ సంఘ సభ్యులు ఒకసారి పెద్దలు సీనియర్ సిటిజన్లు అయిన మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎప్పుడైనా 10 ఏళ్లు నేను మంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమ కన్నా సిద్దిపేటలో హాని చేసినామా? ఒక చెంప దెబ్బనన్నా ఎవరైనా కొట్టినమా? ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిద్దిపేట అంటే ప్రేమకు, దాతృత్వానికి, సేవకు, మంచితనానికి, అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం. కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇది మన సిద్దిపేటకు మంచిదా? ఈ పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు ఏదైనా చేస్తే కరోనా వచ్చింది, ఎన్ని కిట్లు పంచినాం, ఎంతమంది ప్రాణాలు కాపాడినాం, పేదలకు బియ్యం ఇచ్చినాం, పప్పు దినుసులు ఇచ్చినాం, కూరగాయలు ఇచ్చినాం, కష్టాల్లో ఉన్న వాళ్ళను కన్న కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని సిద్దిపేట మొత్తం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రతి సంవత్సరం నా జన్మదినం ఉంటే రక్తదానం చేసి పేదలకు ప్రాణాన్ని నిలిపేటువంటి ప్రయత్నం చేసినాం. అంతే తప్ప ఏ రోజు కూడా అరాచకాలు చేయలే. కానీ ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజు నేను సిద్దిపేట ఎట్లా అభివృద్ధి చేయాలనో చూశాం. సిద్దిపేటలకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అంటే విద్యా క్షేత్రంగా సిద్దిపేట మనం డెవలప్ చేసినాం. రహదారులు అయితేనేమి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినాం. కానీ నేడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కానీ ఉన్నవి తీసుకుపోతున్నారు. 150 కోట్లతో వెటర్నరీ కాలేజ్ నేను మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి ఇలా కొడంగల్కి తీసుకుపోతున్నారు. సగం పనులైతే మొండిగోడల్ని మధ్యలో వదిలిపెట్టి ఇలా అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి ఘనత ఇలా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని. ఇట్లా చేయవచ్చునా? నువ్వు కొత్తది పెట్టుకో, మా సిద్దిపేటకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఇవాళ మీరు చూడండి, శిల్పారామం సగంలో ఆగిపోయిన పరిస్థితి, రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు సగంలో ఆగిపోయింది,
1000 పడకల ఆసుపత్రి 99% పని అయిపోతే ఆ 1% పని పూర్తి చేయకుండా 1000 పడకల ఆసుపత్రి పనులు ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. రహదారుల నిర్మాణం ఆపుతున్నారు. ఇదా సిద్దిపేటకు మీరు చేసేది? నేనేమో సిద్దిపేటని అభివృద్ధిలో నడిపించిన, కీర్తి పెంచిన, ప్రతిష్ట పెంచిన, సేవ పెంచిన, సాయం చేసి ప్రతి మనిషికి సహాయపడేటట్టు మనం పనిచేస్తే ఈరోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విఘ్నులైనటువంటి పెద్దలు, సీనియర్ సిటిజన్లు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. సిద్దిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని, సిద్దిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని. తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం, నాకు ఊపిరిన్నంత కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితమైతే తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఇక రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసే సమయంలో కొంత రాష్ట్ర పాలనపై పెడితే బాగుంటుందని సూచించారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ మహిళా మంత్రులు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో జరిగిన ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, వాణిదేవి పాల్గొన్నారు. 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు, మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు, చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలక్పేట్లో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్ ఏమైనా సంఘటన జరిగిందా ఏదైనా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా, ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలి మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు? ఆర్టీసీలో బస్సులో 1 కాదు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కానివ్వండి, జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు? పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నాగర్ కర్నూలు చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం, నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. ఏదో చిన్న దొంగతనం మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిలవలేదు మరి ఆ రోజు? మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం. 16 ఏళ్ళ అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని. ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు. మీరు నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు? సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మహిళా మంత్రులు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడే ముందు 8 నెలలుగా జరుగుతున్న సంఘటనల్ని కూడా ఖండించాలి, వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవం తెచ్చే విధంగా ఆ స్థాయిని మర్చిపోయి స్థాయిని దిగజారుస్తూ ఇవాళ రంకెలేస్తూ మాట్లాడటం ఇది సరి అయింది కాదు. రేవంత్ రెడ్డి గారు మహిళా మంత్రులు 8 నెలల తర్వాత నోరు తెరిచిరు. ఇప్పుడన్నా మంచి విషయాల మీద, మహిళల భద్రత విషయంలో కానీ, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కానీ, మహిళలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో మీరు నోరు విప్పితే బాగుంటుంది, వారి గురించి ఆలోచిస్తే బాగుంటుంది.
మరి మహిళలనే సంస్కారం కూడా లేకుండా 4 గంటలు అసెంబ్లీలో గొడవ చేస్తే మాట్లాడటానికి మైకి అని నిండు సభలో మీరిద్దరు మంత్రులుగా ఉండి కూడా మహిళల పక్షాన మాట్లాడలేని మీరు ఈరోజు కేటీఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి, అంటే వేరే పనులు లేవు, వేరే ఆలోచన లేదు, రాష్ట్రం ఎటుపోతుందో పట్టించుకునే ఆలోచన లేదు, జరుగుతున్న దాడుల మీద సమీక్షించే మరి సమయం లేదు, కానీ ఇది మాత్రం మాట్లాడుతున్నారు. మహిళా మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి దాన్ని ఎత్తి చూపి దానిపైన మరి యాక్టివిటీస్ చేయడం నిజంగా కూడా మరి తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేయడం ఒక పొరపాటుగా మరి సాగుతున్నది. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. మేడిపండు పైన చూడడానికి ఎంత బాగుంటుందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మేడిపండు పైన ఉన్నట్టుగా లోపల అన్ని లుసుగులే. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేసేటువంటి మీ సమయాన్ని మీరు మీ రివ్యూ ద్వారా రైతు రుణమాఫీ పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన పెట్టి ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా మీరు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈరోజు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసుల దాడి జరుగుతూ ఉంది, మీ షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి. పరిపాలన రావాలి, మనకు అధికారం రావాలనే ఒక దృక్పథంతో అలవి కానీ ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఎన్నో వాగ్దానాలు. మరి ఈ వాగ్దానాలన్నీ నీటి మీద వ్రాతలేనా? చిన్న విషయాల పెద్దగా ఇష్యూ చేసి దాన్నంతా రాద్ధాంతం చేసి కాలాన్ని ఊరికే దాటవేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అలవి కాని విషయాలు కావు. ఇవి మహిళల పట్ల ఇంత నిజంగా వీళ్లకు మహిళల పట్ల కన్సర్న్ ఉండేది ఉంటే అసెంబ్లీ సాక్షిగా నా జన్మలో ఇటువంటి అసెంబ్లీని నేను చూడలేదు. అప్పుడు ఈ మహిళా లోకమంతా ఎక్కడ పోయినారు? మరి ఇక్కడ ఆ సభలో ఉన్న మహిళలు మిగతా మరి అధికారంలో ఉన్న మహిళలు ఎక్కడ పోయినారు? అధికారం వస్తే చాలు, మిగతా అన్ని విషయాల తర్వాత చూద్దామంటే ఇదిగో ఇట్లనే ఉంటాయి. చిన్న విషయాలను తీసుకొని పక్కదారి పట్టించడం. ప్లీజ్ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, పరిపాలన మీద దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ మంచి స్థితిలోకి 10 ఏళ్ల ఏదైతే గోల్డెన్ టైం ఉందో ఆ టైంలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతుందని నేను ఆశిస్తున్నాను. ఇక ప్రజలకిచ్చిన మాట తప్పిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ఎన్నోసార్లు రాజీనామా చేసిన చరిత్ర నాది, మా పార్టీదే అన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర ఏమిటో, నా చరిత్ర ఏమిటో తెలుసన్నారు. ఉద్యమంలో చంద్రబాబు తరఫున ప్రజలపై రైఫిల్ ఎక్కుపట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నావు వెనకట? నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది. కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది. నువ్వేమో చంద్రబాబు సంకల జొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది. అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. ఇవాళ రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను నీకు స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం, గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది, మళ్ళీ కూడా ఇస్తా మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు, అడ్డంగా దొరికిపోయినావు నువ్వు.
ఇక రుణమాఫీపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ కాలేదంటూ అన్నదాతలు నిరసనలు తెలుపుతున్నారు. మూడో విడతలోనూ తమకు మాఫీ కాకపోవడంతో రైతులు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సుమారు 2001 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికి ఎవ్వరికీ రుణమాఫీ రాలేదు. దాని ద్వారా ఈ రోజు మేము ధర్నాకు వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం ఒక్కటి కాదు, అప్పుడు చెప్పిండు 3 విడతల్లో చేస్తానని చెప్పిండు. ఏ విడతలో కూడా ఇప్పటికి ₹1 మాఫీ కాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా అందరిని చీటింగ్ చేసినప్పుడు గద్దె దిగాల. దీనికి రైతులను మోసం చేసినప్పుడు రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దు ఏడ్చిన ఏడ్చం ఎప్పుడు కానీ బాగుపడలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. తప్పకుండా రాజీనామా చేశాక లేదా అందరు రుణమాఫీ చేయాలి. ఒకవేళ చేయని పక్షం ఉంటే మాత్రం ఇంకా రోజు మేము ధర్నాలకు దిగుతాము. వీలు వస్తే అమరనాథ్ నిరాహార దీక్షకు రెడీ ఉన్నాం. ఒకటి 8 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు. 8 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని 8 దేవుళ్ళ కాడికి సంపూర్ణం అయిపోయినాయి. మరి రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపే అన్నాడు. 15 ఆగస్టు లోపే అని కానీ 15 ఆగస్టు దాటిపోయింది. కానీ ఇంతవరకు ఆయన రేవంత్ రెడ్డి చెప్పిన వాక్యాలపై ఒక సగంలో సగం కూడా జరగలేవు. బేషరతుగా వీళ్ళందరికీ చెయ్యాలా, రుణమాఫీ చేస్తేనే మంచిగుంటది. బిడ్డ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నాకు బలం ఉన్నది, నేను సర్పాన్ని, బలవంతమైన సర్పాన్ని అంటున్నావు. ఒకనాడు ఈ రైతులే సలిసీమలుగా అవుతారు. సలిసీమలుగా మారి నిన్ను ఎక్కడ కాటేయాలో అక్కడ కాటేస్తారు. బిడ్డ జాగ్రత్త, రేవంత్ రెడ్డి జాగ్రత్త. ఇంటి దేవుడు ఒక్కడున్నాడు, ఇంటి దేవుడు కాపాడంటే నిన్ను ఆ ఇంటి దేవుడు కూడా కాపాడు. బిడ్డ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క రైతుకు మొత్తం రుణమాఫీ అయ్యాలా. రుణమాఫీ అయ్యకపోతే నిన్ను బాధరపల రానియము, ఊరు తిరగనియము. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ఓటేసినానికి మా చెప్పు మేము చంపుకుంటాను. ఒక్క తులం బంగారం ఇస్తాను, ఒక తులం బంగారం ఒక్కరికని ఇచ్చింది ఉంటే నేను ముక్కు కోసేసుకుంటాను. ఒకరికని ఇచ్చింది ప్రూఫ్ ఉంటే, అందుకు లేకపోతే తక్షణమే నువ్వు సీటు దీపోవాలా. ఆకాశమే అద్దుగా వాగ్దానాలు చేసి రైతు రుణమాఫీని ఎన్నో రకాలుగా పబ్లిక్ ఆశ పెట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు కొంచెం సిగ్గు తెచ్చుకొని మనిషి వైపు పుడితే ఏ మాట ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకొని రైతులకు కానీ ఇచ్చిన లేడీస్ కానీ పబ్లిక్ కానీ అన్ని విధాలుగా నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చకపోతే ఇప్పుడు రానున్న ఈ లోకల్ ఎలక్షన్ లో నీకు చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు తప్పకుండా పబ్లిక్ చూపిస్తారు. జై రేవంత్ రెడ్డి దేవుల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామంటే నమ్మి ఓటేసి మోసపోయామని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. 40% మాఫీ మాత్రమే చేసి 70% రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ₹1 కూడా రుణమాఫీ కాలేదు. ఒక చారణ మందికి వేసి ఇవాళ అందరికి మాఫీ చేసినాం. మేము రాహుల్ గాంధీని తోలుకొస్తాం, దండలేస్తాం, వరంగల్ డిక్లరేషన్ చేసినామన్నాడు అని చెప్పి ఇవన్నీ వేసి ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చి దండలెత్తారట రాహుల్ గాంధీకి. ఎవరికైనా మాఫీ అయినాయో వచ్చి చూడండి. ఇక్కడ వేల్పూర్ క్రాస్ రోడ్ మీకు వచ్చి ఎంతమంది రైతులు వచ్చిర్రో వాళ్ళకు రుణమాఫీ కాగా వాళ్ళని చూడండి. ఒకసారి చూస్తే మీకు మానం సిగ్గు ఏమైనా ఉంటే అమలు అయితే అప్పుడు రాహుల్ గాంధీని తోలుకొచ్చుకొని మీరు దండలేస్తారా, ఊరేగిస్తారా, అప్పుడు మీరు చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇస్తేనే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే మా గ్రామానికి వస్తే, మా గ్రామ విషయానికి వస్తే ఒక 20 మందికి వచ్చింది. దాదాపు 200 మంది చిల్లర ఉంటే 20 మందికి రుణమాఫీ ఇస్తే మిగతా రైతుల పరిస్థితి ఏంది అంటే, రైతులు ప్రతి ఒక్కరు రైతే మామూలుగా ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరికి ఇవ్వపోయేసరికి ఏమవుతుందంటే రైతులలో నువ్వు ఒక చిచ్చు పెడుతున్నావు. మా రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ అంత రైతులందరూ ఒక దగ్గర చేసేసి ఒక రైతు వ్యతిరేక ఒక అది చేసాడు. నువ్వేం చేస్తున్నావు అంటే రైతులను విచ్ఛిన్నం చేస్తున్నాం. దాంట్లో 10 మందికి ఇచ్చేసి 20 మందికి ఆపేసేసి రైతులను ఏ రాకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు. కానీ ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని దేవుల మీద ఒట్టేసినావు కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ రుణమాఫీ చేసి నీ యొక్క మొక్కులు తీసుకోవాలని నీతో పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలు మాట్లాడుతారు. ఒక్క పని లేదు. కార్యకర్తలే గాని వాళ్ళు ఉన్నోళ్ళే గాని పెద్ద సార్లు ఇష్టం మాట్లాడుతారు. ఏది పనులు అయితే లేవు. మరి ఇట్లా తప్పుడు మాట్లాడితే మరి కార్యకర్తలకు ఆయన బుద్ధి చెప్తారు కదా. 100 మంది రైతులు ఉంటే కనీసం అందులో 10 మంది కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. 90 మందికి కూడా వాళ్ళకి కానప్పుడు ఈ 10 మంది సంబరాలు చేసుకోవడం సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేసింది. ఎవరికి కూడా అంటే 75-80% మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే 100%లో 30% చేసి 70% చేయకపోవడము రైతులకు బాధాకరంగా ఉంది. అందుకే పెద్ద ఎత్తున ఇక్కడ రైతులందరూ ఐకమత్యంతో ఉండి ధర్నాకి
అందరూ తరలి రావడం జరిగింది. రుణాలు మాఫీ కాకపోతే ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ధర్నా చేయడానికి రైతులందరూ ముందట ఉండి పార్టీ కార్యకర్తలే కాకుండా సీనియర్ కార్యకర్తలు కూడా దీనిపై మేము వ్యతిరేకత తీసుకొచ్చి రైతుల కోసం పోరాటం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనేదే మా రైతులందరి కోరిక. ఫస్ట్ ఆయన రుణమాఫీ చేస్తానప్పుడు ఈ షరతు ఆ షరతు అని చెప్పలేడు. ఏమని చెప్పిండు, ప్రతి ఒక్క రైతుకు ప్రతి కుటుంబానికి నేను ఇస్తానని చెప్పిండు. కానీ ఇప్పుడు అన్ని రేషన్ కార్డులని అదని ఇట్లాంటి అప్పుడు చెప్పలేడు కాబట్టి ఇప్పుడు మేమంతా మోసపోయాం.